మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ షార్ట్స్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఒక వాక్యము దేవాది దేవుడు రాసి ఉంచినాడు. ఏమిటంటే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానంటున్నాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినాడని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరి మనసు, నీ మనసే కావచ్చు, నా మనసే కావచ్చు, ప్రతి ఒక్కరి మనసు దేవుని యందు ఆనుకొని ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు, ఖచ్చితంగా కాపాడుతాడు. అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయే వాళ్ళంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది ఏమనంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా మనం ఏది చేసినా ఆ యొక్క ప్రతిఫలాన్ని మనము పొందుకోలేము. కాబట్టి విశ్వాసంతో బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందంట. ఆవగింజ ఎంత ఉందండి? ఇంత చిన్నగా ఉంటుంది ఆవగింజ. కూర మొక్కలలో ఆవగింజ చిన్న గింజ. అలాంటి ఆవగింజంత విశ్వాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు మనం ప్రతిఫలాన్ని పోగొట్టుకోమంట. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఒక వ్యక్తి ఏమో బండ పైన తన ఇల్లు కట్టుకున్నాడు, మరొక వ్యక్తి ఏమో ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు. అంటే వరదలు వచ్చినవి, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. బండ పైన కట్టుకున్న ఆ వ్యక్తి యొక్క ఇల్లేమో స్థిరంగా ఉంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడే ఇసుక పైన కట్టుకున్నాడు. ఆ ఇసుక పైన కట్టుకున్న ఆ యొక్క వ్యక్తి ఇల్లు మాత్రం తుఫానికి వచ్చి కొట్టుకొని పోయి కూలిపోయింది. కానీ విశ్వాసంతో ఆ బండ పైన కట్టుకున్న వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచి కట్టుకున్నాడు కాబట్టి ఆ బండే క్రీస్తు. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచినాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి తన ముందు పని కొనసాగించినాడు కాబట్టి అది స్థిరంగా ఉంది. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అబ్రహామా, ఇగో నేను చూపించి దేశానికి నువ్వు రా, నీ సమస్తాన్ని వదిలిపెట్టు అని అన్నప్పుడు ఎంత మాత్రం కూడా అబ్రహాము ఆలోచించకుండా దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళిండు? దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళిండు. తన ఇల్లును వదిలిపెట్టిండు, తన కుటుంబాన్ని వదిలిపెట్టిండు, సమస్తాన్ని వదిలిపెట్టి అబ్రహాము దేవాది దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిండు. అక్కడ అబ్రహాం అనుకోలేదు, అయ్యో నేను ఆ గ్రామం పోతే దేవుడు నా దేశానికి రమ్మంటున్నాడే, నాకు ఎవరున్నారు, నాకు అక్కడ భోజనం ఎవరు పెడతారు అని అనుకోలేదండి. సనగలేదు, కొనగలేదు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి అబ్రహాము ఏ విధంగానైతే ఎక్కడికి